హాయ్ హలో నమస్తే అండి. నేను ఇప్పుడు మీకు కోయంబేడులో ఉన్న కరుంగాళీశ్వర టెంపుల్ చూపిస్తున్నాను. కొంచెం వాయిస్ బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుందండి, పంచాక్షరి మంత్రం వస్తుంది, అందుకని నేను అది కొంచెం పెట్టాను. డిస్టర్బ్గా అనుకోకండి, పంచాక్షరి వింటూ నా వీడియో చూడండి. ఇది స్వామి కరుంగాళీశ్వర స్వామి ఈశ్వరుడు అండి. ఇది కూడా చాలా పాతకాలం నాటి శివాలయం, చాలా ఫేమస్ అండి. ఇది కోయంబేడులో ఉంది. ఇది కూడా చాలా పెద్ద ప్రాకారం అండి, రాతి కట్టడాలు, ఎన్నో ప్రతిష్టలు, లోపల స్వామి చాలా చాలా అద్భుతం మహిమాన్వితమైన గుడి అండి. ఇది కూడా పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే వితిన్ 2 monthsలో పెళ్ళి సెటిల్ అయిపోయిందండి. అలా నేను చాలామందిని తీసుకొచ్చాను ఈ టెంపుల్కి. ఇదంతా లోపల ఆయనార్ల సన్నిధి అంటారు కదా, అదండి. శివ పరివారం అన్నమాట. ఆయనార్లు అంటే శివ పరివారం. మొత్తం ప్రతి శివుడి టెంపుల్లోనూ ఇక్కడ చాలా విశిష్టంగా ఉంటుందండి. బాగుంటున్నాయి గుళ్ళన్నీ. మన వైపు కన్నా ఇక్కడ వాళ్ళు చాలా భక్తి ఎక్కువ కదండి. తమిళియన్స్కి బాగా చేస్తారు, అలంకరణ ఉంటుంది, పువ్వులు చక్కగా అలంకరణ చేస్తారు, బాగా అభిషేకాలు అవి ఎక్కువ జరుగుతాయండి. మన వైపు కన్నా ఇక్కడ బాగా ఎక్కువ జరుగుతాయి. అందులో శివాలయాలు అంటే ప్రదోషం చాలా విశిష్టంగా చేస్తారండి, చాలా విశిష్టంగా చేస్తారు. ఈయన చండికేశ్వరుడు, కరుంగాళీశ్వర స్వామి అన్నమాట ఈయన పేరు. ఇదంతా మొత్తం చుట్టూ శివ పరివారం విధంగా పెడతారు చూడండి. ఎక్కడ ఏ శాఖ ఆ శాఖకి సెపరేట్గా పెడతారనమాట. మినిస్ట్రీస్ ఉన్నారు కదా ఆయన పరివారంలో, అలా అన్నమాట. ఈయన దక్షిణామూర్తి అండి. ఈయన కూడా ప్రతి శివాలయంలోనూ ఉంటారు. చాలా ఫేమస్ అండి. దక్షిణామూర్తికి కూడా చాలా బాగా చేస్తారు, విశేషంగా ఉత్సవాలు, అభిషేకాలు. ఈయన అగైన్ సెల్వ గణపతి. ప్రతి టెంపుల్లోనూ ఈయన లేనిదే ఉండదండి. ప్రతి చుట్టూ ప్రాకారం అన్నమాట. ఇది కూడా చుట్టూ ఇంకా శివలింగాల ప్రతిష్టలు, ఆయన పరివారం, దేవతలు, దుర్గా, లింగోద్భవరు, పెరుమాళ్ళు ఉంటారు తప్పకుండా. ఒక సన్నిధి వెనకాల చుట్టూ గర్భగుడికి చుట్టూ ఉన్న ప్రాకారంలో వెనకాల ఆయన కూడా పెడతారనమాట. ఇక్కడ ప్రతిదీ నేను మీకు వివరంగా ఆ పైన నేమ్స్ చదివి చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నేను తమిళ్ బాగా మాట్లాడతాను కానీ రాయడం చదవడం కూడా నాకు రాదండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట, అందు గురించని మీకు తెలుగులో చెప్తున్నాను కానీ అక్కడ తమిళ్ పేర్లు ఉంటాయన్నమాట. అందు గురించని అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా ప్రాకారం. తిరిగి స్వామి వైపుకి వస్తాం. ఇది బయట శరభేశ్వరుడు అండి. ఈయన కూడా చాలా ఫేమస్. చుట్టూ ఇక్కడ స్తంభాల్లో ఉన్న ప్రతి స్వామిని గమనించండి. నేను వీలైనంత వరకు తీశాను. ప్రతి స్తంభంలోనూ ఒక్కో స్వామిని ప్రతిష్ఠించారు చూసారా. పాతకాలం నాటి గుడి వల్ల ఇలా ఉంటుంది. మనకి ఇవన్నీ చూడడం కూడా చాలా అపురూపమైన దృశ్యాలండి ఇవన్నీ. అప్పటి రోజుల్లోనే శ్రీకృష్ణుల వారు చూసారా, ఒకే టెంపుల్లో ఇన్ని స్వాముల్ని సృష్టించారు చూడండి. అసలు ఈ గుడికి ప్రాశస్త్యం అంతా కాదండి, చాలా ఫేమస్. అందులో ఈ శరభేశ్వరుడికి ఆదివారం రాహుకాలంలో అభిషేకం చేస్తారండి ఆయనకి. ఇక్కడ ఇసుకేస్తే రాలరనమాట, అంతమంది ఉంటారు జనం ఆ అభిషేకం చూడడానికి. ఆయన కూడా పేరు వినే ఉంటారు, శరభేశ్వరుడని. చాలా ఫేమస్ అండి. చాలా అద్భుత మహిమాన్వితమైన గుడి, చాలా అద్భుతమైన గుడి, చూడవలసిన గుడి అండి. శివాలయంలో చాలా ప్రాశస్త్యం ఉన్న గుడి. మేము యాక్చువల్గా పువ్వుల కోసం అని మళ్ళీ బయటకు వచ్చాము, అందుకని ఇక్కడ ఆ టైంలో ఇక్కడ అర్చన చేస్తున్నారు, అందుకని ఇక్కడ ఉన్నంత వరకు చూపిద్దాము మళ్ళీ అని చెప్పి ఇలా తీసాను అనమాట. మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. లోపల స్వామి, ఇది బయట ప్రాకారం. శరభేశ్వరుడు బయట ఈ పిల్లర్స్లో ఉంటారనమాట. ఈ చుట్టూ ఉన్న ఆ పిల్లర్లో ప్రతి స్తంభంలోనూ 4 వైపులా ఇలా స్వామిని ఆవిర్భవింపజేశారు. ప్రతి స్వామిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి. ఈ గుడికి చుట్టూ 4 వైపులా, ఒకవైపు ఇంకో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అది కూడా చాలా పెద్ద గుడి అండి. అది కూడా మీకు వీడియో పెడతాను. ఎదురున ఒక గ్రామదేవత అమ్మవారు, ఇటుపక్క ఆంజనేయ స్వామి,
ఈయన కరుంగాళీశ్వరర్ అనమాట. చుట్టూ 4 వైపులా 4 దిశలకి 4 గుళ్ళు ఉన్నాయండి ఇదే ప్రదేశంలో. చూడడం చాలా విశేషం, చూడగలగడం చాలా అద్భుతం. ఆ స్వామి ఆశీర్వాదం ఉంటే కానీ ఇలాంటివన్నీ చూడలేము అనుకుంటా బహుశా. చాలా మహిమ అండి, చాలా మహిమ, చూడాలి. ఇప్పుడు చూడండి సర్వేశ్వర స్వామికి అర్చన చేస్తున్నారు అక్కడ. సర్వేశ్వరుని చూసి మళ్ళీ ఇప్పుడు అమ్మవారి సన్నిధి చూపిస్తాను మీకు. నేను కొంచెం ముందు వెనక అవుతోంది నాకు, ఇంకా నేను అంత ఫెమిలియర్ కాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ఇది అమ్మవారి దర్శనం అనమాట. లోపల మళ్ళీ మేము అర్చన చేయడానికని వచ్చాము. అక్కడ ఒక ఆయన యాక్చువల్గా పాట పాడుతున్నారు, ఆయన చాలా బాగా పాడుతున్నారని, కానీ సౌండ్ కొంచెం మ్యూట్ చేశాను ఎందుకంటే ఇది చెప్పాలి కదా మీకు, ఎక్స్ప్లెయిన్ చేయాలని కొంచెం సౌండ్ తగ్గించానండి. ఇదండి కరుంగాళీశ్వరర్ టెంపుల్ అండి.